శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు మీది నాది ఇప్పటి సంబంధము కాదు, జన్మజన్మల సంబంధం అని అనేక సందర్భాల్లో మనందరికీ తెలియపరచడం తెలిసినటువంటిదే. 1944-45 ప్రాంతంలో రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్నటువంటి సందర్భంలో థాయిలాండ్ దేశంలో బ్యాంకాక్లో ఒక ప్రాంతంలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ఒక ఇంటి ముందు ప్రత్యక్షమయ్యారు. రెండవ ప్రపంచ యుద్ధ సందర్భంలో స్వామి సశరీరంగా ప్రత్యక్షమై ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ గృహ యజమానురాలను బయటకు పిలిచి విభూది సృష్టించి స్వామి ఆవిడకిచ్చి, ఇది మీ ఇంటిపైన చల్లండి అని వారి భాషలో చెప్పి అదృశ్యమైపోయారు. ఆవిడ చూసి ఇదేదో ఇసుక కాబోలు అనుకుని ఆ ఇంటిపైన చల్లింది. కొద్దిసేపటికే శత్రు దేశాల వాళ్ళు ఆ ఇంటిపైన చుట్టుపక్కల ప్రాంతాల్లో బాంబుల వర్షం కురిపించారు. కానీ స్వామివారి దివ్య అనుగ్రహం చేత ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా ధ్వంసం అయిపోయినప్పటికీ ఆ ఇల్లు మాత్రం స్వామివారి దయతో ఏమీ కాకుండా నిక్షేపములా నిలిచి ఉంది. కొంతకాలం అయిన తర్వాత ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ గృహిణికి ఒక కుమారుడు జన్మించాడు. ఆ కుమారుడికి ఆర్తాంగ్ జుమ్ అని పేరు పెట్టారు. ఆర్తాంగ్ జుమ్. ఆ అబ్బాయి చాలా తెలివైనవాడు. అంటే ఆ అబ్బాయి పుట్టక ముందే భవిష్యత్తులో పుడతాడని తెలిసే స్వామివారు ఆ ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రుల్ని కాపాడారు. అంటే భవిష్యత్తులో ఆమె గర్భములో నా భక్తుడు జన్మించబోతున్నాడు అని స్వామి ఆ తల్లిదండ్రుల్ని కాపాడినటువంటి సంఘటన ఇది మాట. అలా ఆర్తాంగ్ జుమ్ పుట్టి పెరిగి పెద్దవాడవుతూ బాగా చదువుకుంటూ విద్యలో ఎప్పుడు కూడా క్లాస్ ఫస్ట్లో ఉండేవాడు. తన 26వ ఏట ఇంగ్లాండ్లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి సైన్స్లో డాక్టరేట్ తీసుకొని థాయిలాండ్లో కొందరు మంత్రులకు సలహాదారుగా పనిచేశారు. స్పేస్ రీసెర్చ్ సెంటర్కి డైరెక్టర్గా నియమింపబడ్డారు. ఇలా అనేక పదవుల్ని అధిరోహించారు డాక్టర్ ఆర్తాంగ్ జుమ్ సాయి. 1983వ సంవత్సరంలో అమెరికా నాసా కేంద్రం వారు కుజగ్రహంపైకి మానవులు లేకుండా పంపే ఒక ర్యాకెట్ తయారు చేసే సైంటిస్ట్ కోసం ప్రకటన చేశారు. ఆర్తాంగ్ అమెరికా నాసాకి దరఖాస్తు చేసుకున్నాడు. వారు అంగీకరించారు. వెంటనే అమెరికా నాసాకి ప్రయాణమై వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత లక్ష్యం ఏమిటంటే కుజగ్రహం పైన ర్యాకెట్ చేరుకోగానే మండిపోతుంది. కాబట్టి అలా మండిపోకుండా అక్కడ మట్టిని కూడా తీసుకుని రావాలి. ఇది వారు కోరినటువంటిది. అప్పుడు ఆర్తాంగ్ జుమ్ కృత్రిమంగా భూమిపైనే ఒక కుజగ్రహాన్ని తయారు చేసి కృత్రిమంగా తయారు చేసే ర్యాకెట్ని పంపించడం మొదలుపెట్టాడు. ఆ ర్యాకెట్ ఆ గ్రహాన్ని చేరుకోగానే బగ్గుమని మండిపోతూ వచ్చేది. ఇలా భూమిపైనే కృత్రిమంగా తయారు చేసినటువంటి ఆ కుజగ్రహానికి ఈ ర్యాకెట్ ప్రయోగాలు దాదాపు 10 సార్లు చేశారు. 10 సార్లు కూడా విఫలం అవుతూ వచ్చింది. చాలా కోట్లాది రూపాయలు డబ్బు ఖర్చు అయిపోయింది. చాలా అవమానం కూడా కలిగింది. ఆర్తాంగ్ జుమ్ గారికి చాలా బాధ కలిగి, నా కారణంగా అమెరికాకి ఇంత చెడ్డ పేరు వచ్చింది, డబ్బు కూడా నష్టపోయింది అని బాధపడుతూ ఆత్మహత్య చేసుకోవాలి అనిపించింది. ఒక కొండ శిఖరం పైకి ఎక్కాడు. అక్కడి నుంచి దూకేసి చనిపోవాలి అని అతను సంకల్పించుకున్నారు. అమెరికాలో ఒక కొండ గుహపైకి ఎక్కి అక్కడి నుంచి దూకి చనిపోవాలి అని సంకల్పించుకున్నారు. అప్పుడు అతనికి ఆకాశములో ఒక గొప్ప కాంతి పుంజం కనిపించింది. ఆ కాంతి పుంజములో ఇతను కుజగ్రహానిపైకి పంపించవలసినటువంటి సూత్రము కూడా తెలియపరచబడి ఉంది. ఆ సూత్రము స్పష్టంగా ఆర్తాంగ్ జుమ్ గారు చూడగలిగారు. దాంతోపాటు ఒక మాట కూడా విన్నారు. అక్కడ ఏం చెప్పారంటే, శాస్త్రజ్ఞుని కంటే అతనిని సృష్టించిన దైవమే అధికుడని తెలుసుకో అని అన్నారు. శాస్త్రజ్ఞుడి కంటే అతనిని సృష్టించిన దైవమే అధికుడని తెలుసుకో అన్నటువంటి మాటలు మన భాషలో ఆకాశవాణిగా అతనికి వినిపించాయి. ఆ మాటలు విని పరమానంద భరితుడయ్యాడు. ఆ యొక్క సూత్రాన్ని పాటించి ఆ ఈక్వేషన్ ప్రకారంగా ల్యాబొరేటరీలో 11వసారి విజయాన్ని సాధించి చక్కగా వైకింగ్ అన్నటువంటి పేరుతో 1984లో విజయవంతముగా
ఆర్తాంగ్, ఆర్తాంగ్ జుమ్ ఈ ర్యాకెట్ ప్రయోగంలో విజయవంతమయ్యాడు. అంతే. ఆ ర్యాకెట్ ఎప్పుడైతే కుజగ్రహం పైకి వెళ్ళి నిక్షిపంగా ల్యాండ్ అయ్యి అక్కడ చేయవలసినటువంటి ప్రయోగాలన్నీ కూడా సక్సెస్ఫుల్‌గా చేసిందో ఆర్తాంగ్ జుమ్‌కి చాలా పెద్ద పేరొచ్చింది. చాలా కీర్తి ప్రతిష్టలన్నీ గూడా వచ్చి గొప్ప గొప్ప అవార్డులన్నీ గూడా వచ్చాయి. కానీ అతనికి మాత్రం మనస్సులో శాస్త్రజ్ఞుని కంటే అతనిని సృష్టించిన దైవమే అధికుడని తెలుసుకో అన్నటువంటి మాటలు నిరంతరము వినిపిస్తూ సైన్స్‌ను వదిలేసి భగవంతుని కోసం వెదుకుతూ తల్లితో కలిసి భారతదేశానికొచ్చారు. ఢిల్లీలో తన మిత్రుల సూచన మేరకు ఆర్తాంగ్ జుమ్ తల్లితో కలిసి బెంగుళూరు వైట్ ఫీల్డ్‌లో ఉన్నటువంటి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిని దర్శనం చేసుకోవాలని అక్కడికి వచ్చారు. రావడంతోనే స్వామివారికి ఇంటర్వ్యూని అనుగ్రహించి, నీ భవిష్యత్తు నాకు తెలుసు కాబట్టే ఆ రోజు ఇంకా నీవు ఆ ఇంటిలో ప్రవేశించక పూర్వమే రెండవ ప్రపంచ యుద్ధములో నేనే ప్రత్యక్షమై మీ అమ్మకి విభూది సృష్టించి ఇచ్చాను. అప్పుడు మీ అమ్మ ఇదేదో ఇసుక కాబోలు అనుకుంటూ మొత్తానికి ఆ ఇంటి పైన జల్లింది. తత్కారణంగా నా అనుగ్రహము చేత నీవు రక్షించబడ్డావు అని స్వామి చెప్పారు. అప్పుడు ఆ తల్లి ఆర్తాంగ్ జుమ్ ఎంతో ఆనందపడి స్వామికి అనేక విధాలుగా కృతజ్ఞతలు తెలియపరిచారు. తర్వాత స్వామి చెప్పారు, అమెరికాలో కొండపై ఆత్మహత్య ప్రయత్నం నుంచి నిన్ను కాపాడింది ఎవరు అని అన్నారు. వారికి అర్థమైంది, స్వామి అది కూడా మీరే స్వామి అంటూ స్వామివారి పాదాలపైన పడి అనేక విధాలుగా కృతజ్ఞత అభివందనాల్ని అర్పించారు. ఇక నుంచి స్వామి నన్ను ఒక పనిముట్టుగా మీ యొక్క సంస్థలలో మీ యొక్క సేవలో తరింపజేయనివ్వండి అని ప్రార్థించారు. స్వామివారు సంతోషపడి అతన్ని సంపూర్ణముగా ఆశీర్వదించారు. ఆనాటి నుంచి సైంటిస్ట్ అయినటువంటి ఆర్తాంగ్ జుమ్ సాయి సైన్స్ని పక్కన పెట్టి ఆధ్యాత్మికతని భగవాన్ బాబా వారిని దైవముగా భావించి ఎన్నుకుని 12 దేశాలలో మానవతా విలువలతో కూడిన ఆధ్యాత్మిక విద్యను వ్యాప్తి చేసుకుంటూ వచ్చారు. 1998లో బ్యాంకాక్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ సత్యసాయి ఎడ్యుకేషన్ అనేటువంటి సంస్థని ప్రారంభించారు. ఒకసారి బ్యాంకాక్లో తన ఫ్యాక్టరీలో దొంగలు పడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇతను స్వామివారి కార్యక్రమాల్లో ఉన్నారు. స్వామి నీవు నా పని చేస్తే నేను నీ పని చేస్తానన్నారు కదా, అందుకోసం కాబోలు ఆ రోజు స్వామి అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్ నిద్రపోతూ ఉంటే స్వామి వెళ్ళి అతన్ని లేపి దొంగలు వస్తున్నారు జాగ్రత్త అని చెప్పారు. ఎవరబ్బా ఇతను అని సెక్యూరిటీ గార్డ్ ఆశ్చర్యంతో చూస్తూ ఉండగా ఈ దొంగలు ఇతను మేలుకోవడం చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. అలా రెండవ రోజు కూడా జరిగింది. ఇలా 2 రోజులు జరిగిన తర్వాత మూడవ రోజు ఆర్తాంగ్ జుమ్ సాయి గారు వారి యొక్క ఫ్యాక్టరీకి వచ్చేసరికి వెంటనే ఈ సెక్యూరిటీ గార్డు వెళ్ళి, సార్ నన్ను క్షమించండి, 2 రోజులుగా ఇక్కడ దొంగలు పడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను నిద్రపోతూ ఉంటే ఎవరో వచ్చి నన్ను లేపుతూ ఉన్నారు సార్ అని తెలియపరుస్తూ ఆ ఆఫీస్ గదిలో ఉన్నటువంటి స్వామివారి చిత్రపటాన్ని చూపించి, సార్ ఇతనే సార్ ప్రతిరోజు 2 రోజులుగా వచ్చి నన్ను లేపుతూ దొంగలు వస్తున్నారు జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు సార్ అని చెబుతూ ఉంటే ఆశ్చర్యపోవడం ఆర్తాంగ్ జుమ్ సాయి గారి వంతు అయింది. ఇలా మన స్వామివారు ప్రపంచవ్యాప్తముగా తనని నమ్మినటువంటి భక్తులని ఆనాడు ఆత్మహత్య నుంచి కాపాడారు. పుట్టక ముందే నా భక్తుడు ఈ ఇంట్లో పుట్టబోతున్నాడు అని స్వామి రెండవ ప్రపంచ యుద్ధము నుంచి ఆ కుటుంబ సభ్యులందరినీ కూడా కాపాడారు. అమెరికాలో కొండపైకి ఎక్కి అక్కడి నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే అక్కడి నుంచి కాపాడారు. ఫ్యాక్టరీలో దొంగలు పడితే ఆ దొంగల బారి నుంచి ఫ్యాక్టరీని నిక్షేపంగా కాపాడుతూ వచ్చారు. అందుకే స్వామి అంటారు, అడవుల యందున్న ఆకాశముననున్న పట్టణముననున్న పల్లెనున్న గుట్ట మీదనున్న నట్టేట పడి ఉన్న మదిని సాయి నిన్ను మరువడిప్పుడు అంటూ మన స్వామి మనందరికీ అభయప్రదానం చేశారు. అట్టి స్వామివారి యొక్క దివ్య సేవలో మనందరం కూడా తరించాలని, అటువంటి శక్తిని భక్తిని సాయీశ్వరుడు మనందరికీ ప్రసాదించాలని కోరుకుంటూ సాయిరాం.